దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేవి. చూడండి, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. దిద్దుబాటు మన జీవితంలో మనకి అసహ్యం అంట. ఎప్పటి నుంచి అంటే అది చిన్నప్పటి నుంచే దేవుడు చెప్తూ ఉంటాడు. మాట వినకపోవటం బాల్యము నుండి మనకేంటంటే అది వాడుక. పిల్లల్ని తప్పు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంకేదైనా కావాలన్నప్పుడు కొనిస్తా, వాళ్ళు ఏమనకుండా చూస్తా ఉంటే నవ్వుతా చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అదే పిల్లల్ని తప్పు చేస్తూ పొరపాటు చేస్తున్నప్పుడు నువ్వు కొంచెం మనం ఖండించాము అంటే ఆ చిన్న పసిపిల్లలకు కూడా ఏమొచ్చేస్తుంటుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ చూడండి బాగా చెబుతుంది, కోపం వచ్చేసిందండి. వీళ్ళంత లేదు, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అంటే అది బాల్యం నుండి మనకి వాడుక. దిద్దుబాటు అనేది మనం తీసుకోలేము. ఈరోజు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనకి రావాలి అంటే దిద్దుబాటు అనుభవంలోనికి మనం వెళ్లకుండా పూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. అనేక కుటుంబాలు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి కారణం ఏంటి? అనేక మంది వ్యక్తిగత యొక్క జీవితంలో వారు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే దిద్దుబాటు అనేది వారి జీవితాల్లోనికి అన్వయించుకోలేకపోతూ ఉంటారు. దానిని అసహించుకుంటూ ఉంటారు. చదువుకునే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. భార్యని భర్త గద్దిస్తుంటుంటే అది అట్లా చేయకూడదంటే కోపం. కోడలికి అత్త ఏదన్నా హెచ్చరిస్తుందంటే కోపం. అత్తని అది కాదత్తమ్మా అంటే అత్తకి కోపం. ఈరోజు ఎవరికి ఎవరు బుద్ధి చెప్పుకుంటున్నా ఏమొస్తుంది? కోపం. దేవుడేమో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి ప్రభువు నేర్పిస్తున్నాడు మనకి. మానక మనము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట. అలానే మనం దిద్దుబాటు అనేది చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిగత జీవితాన్ని కానీ సరిదిద్దుకోకుండా మరి మనము మన జీవితాన్ని సరిదిద్దుకోకుండా మన కుటుంబాన్ని సరిదిద్దాలి అనుకోవడం కూడా తప్పే. చాలా మంది దిద్దుబాటు చేస్తుంటారు. ఉదాహరణకి ఈ తల్లి చెడ్డ పనులు చేస్తూ సినిమాలు చూస్తూ ఉందనుకుందాము. అనుకుని బిడ్డని చూడబాకు అని దిద్దుబాటు చేస్తుంటే ఆ బిడ్డ వెంటనే ఏమంటాడు? ఈ మధ్య నేను అది ఒక న్యూస్ చూస్తూ ఉంటాను. సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటుంటారు కొన్ని ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్. అలాంటివి ఒక ప్రాబ్లమ్ సెటిల్మెంట్ చూసాను. ఒక తల్లి తన కుమార్తె మీద ఒక నిఘా ఉంచమని ఒక డిటెక్టివ్ చెప్తుంది. నా ఇంట్లో కొంచెం ఏంటమ్మా ప్రాబ్లం అంటే ఆ తల్లి భర్త చనిపోయాడు. చనిపోతే పని దగ్గర ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి కూడా భార్య వెళ్ళిపోయింది. ఆమె అతనిని ఉంచుకుంటూ ఉన్నది, అతనితోటి ఉన్నది. అతను నేను నీకు సహాయం చేస్తూ ఉంటానన్నప్పుడు అతనితో రిలేషన్ పెట్టుకున్నది. అతను ఈమెకి పని చూపిస్తూ ఉన్నాడు, రకరకాల పని. ఏదో కూరకి ఏదో పుట్టకి కలిసి వస్తుందని అతను పెట్టుకుంది. అతనితోటి సహజీవనం సాగిస్తూ ఉన్నది. తన కుమార్తె ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉన్నది. అయితే ఆ బిడ్డ తరచూ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ బిడ్డ యొక్క ఫోను తరచూ ఎంగేజ్మెంట్ రావటం, ఎంగేజ్ రావటం. మన దాకా ఎంగేజ్మెంట్కి వెళ్ళి అదే పదాలు వస్తున్నాయి, సారీ. సో ఎంగేజ్ రావటం, ఆ ఫోను గంటలు మాట్లాడుతూ ఉండటము ఈమెకి ఒకలాంటి అనుమానం తెప్పించింది. ఏంటి అని చూస్తే అతని ఫోను అలానే వస్తుంది, తను రిలేషన్ లో ఉన్న వ్యక్తి ఫోను. ఈ పాప ఫోను అలానే వస్తూ ఉంటే ఆ డిటెక్టివ్తో మాట్లాడితే వారు ఏం చేశారంటే ఆ ఇంట్లో కెమెరా అమర్చారు. ఆడియోది తీసుకువెళ్ళి ఫోన్ కింద ఎక్కడో పెట్టి పొయ్యి కింద
అది నిజంగానే ఆ పాప కాలేజీ అసలు సెలవు పెట్టదంట. అలాంటిది సెలవు పెట్టేసేసింది. సెలవుల మీద సెలవులు పెట్టేస్తుంది. అతను రమ్మనింది వచ్చాడు. అతను ఆ అమ్మాయిని పట్టుకొని కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తా ఉంటే ఆ పాప అంటుంది, "ఇది మా అమ్మకి తెలిసిపోయింది, మా అమ్మకి తెలిసిపోయింది" అని అతని చేతులు తీసేస్తూ చుట్టుపక్కల ఆంటీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అంటే, "అదేంటి అలా అంటావు? నువ్వు రమ్మంటే నేను వచ్చాను కదా! ఆశతో వచ్చాను. నీకు కావాల్సిన డబ్బులు నేను ఇవ్వట్లేదా? మన 10,000 కావాలంటే ఇచ్చాను కదా నీకు. నేను బండి కూడా కొనిస్తానన్నాను కదా నీకు" అని ఆ పాప అంటుంది, "ఇక్కడ కాదు. మనం బయట కలుసుకుందాం. కాలేజీ కాడికి వెళ్తాం కదా! బయటకొస్తా కదా! అక్కడికెళ్దాం" అంటుంది. అంటే అప్పుడు అది తర్వాత వీడియో తీసి చూసారు. చూసిన తర్వాత ఈ తల్లి ఆ బిడ్డని ఏం చేస్తుంది? ఖండిస్తుంది. "పనికిమాలిందానా నీకిలా ఎందుకు? అలా ఎందుకు?" అని. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అన్నాడు. ఒక మాట అన్నాడు. "అమ్మా, నువ్వు చేసిన పొరపాటే కదా ఇది" అని. "తప్పేనయ్యా. ఏదో కూటికి గుడ్డకి వస్తుంది కదా అని ఆశపడి నేను చేసిన దానికి ఏమీ లేదు." అంటే వాళ్ళు అదేదో పెద్దలు కూడా ఒక సామెత చెప్తారు. ఆవు చేలో మేస్తూ దూడని ఎక్కడ మేయకూడదని చెప్పకూడదు. గట్టున మేయని చెప్పకూడదు. ఈరోజు దిద్దుబాటు చేయాలి అంటే నీ కుటుంబాన్ని, లేకపోతే నువ్వు ప్రేమించే వ్యక్తుల్ని సరిదిద్దాలి అంటే మొదట నీవు సరిదిద్దుకున్నావో లేదో కరెక్ట్‌గా చూసుకో. నీ జీవితము పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చూసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా తన కుటుంబాన్ని సరిదిద్దాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫస్ట్ తన జీవితంలో చాతకాల ఆ కుటుంబాన్ని సరిదిద్దటానికి. ఆ వ్యక్తి మరి తన జీవితంలో ఆశీర్వాదం పొందాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆ ఆశీర్వాదం కోసం భిన్నంగా ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడే ఫైట్ చేశాడు. ఆశీర్వాదం కావాలి, కావాలి, కావాలి అని బయటికి రావటానికి. మొదటిగా వచ్చేటువంటి జ్యేష్ఠులకి ఆశీర్వాదం అనే ఆశీర్వాదం ఎలా అయినా సంపాదించాలని తెగ ఫైట్ చేశాడు కడుపులోనే. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా ఆశీర్వాదం తీసుకోవాలని మళ్ళా ఫైట్ చేశాడు. ఆ ఫైటింగ్ లో అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు ఆ ఫైటింగ్ లో. ఆ తర్వాత మామతోటి మోసం చేశాడు. మామతో కూడా అందరినీ మోసాలు చేసుకుంటూ పోయాడు ఆ ఆశీర్వాదం కోసం. అయితే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అతనికి దొరికినాయే కానీ దేవుడు ఇచ్చేటువంటి సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం అతని జీవితంలో దొరకల. అతని పేరే యాకోబు. ఏం పేరండి? యాకోబు గారు. ఈ యాకోబు గారి యొక్క జీవితంలో అతను పద్దనరాముకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక స్త్రీని ప్రేమించాడు. ఆ ప్రేమలో పడిపోయి 7, 14 తర్వాత పనిలో ఒక 6 మొత్తం కలిపి 20 సంవత్సరాలు అతను కొలువు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అతనికి చాలా ఆస్తి అయితే ఉన్నది. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంపద ఉన్నది, గొర్రెలు ఉన్నాయి, పశు సంపదలు చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆశీర్వాదం అనేది అతని జీవితంలో లేకుండా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో యాకోబు మొదట సంపూర్ణమైన ఆశీర్వాదం కోసం తను తాను దిద్దుకోవడం ప్రారంభించాడు. తను తాను సరిదిద్దుకోవడం ప్రారంభించాడు. తన కుటుంబంలో సరైన ఆశీర్వాదం లేదని గ్రహించాడు. తన జీవితంలో ఆశీర్వాదం లేదని గ్రహించాడు. ఎలా అంటే ఆ యొక్క ఆదికాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే 32వ అధ్యాయంలో మనం గమనించుకున్నట్లయితే ఆదికాండము 32వ అధ్యాయములో 31వ అధ్యాయంలో మొదట మనం చూసుకున్నట్లయితే అక్కడ తన అన్న అయినటువంటి ఏశావు మరి చాలా మందిని తీసుకొని దాదాపు 400 మందిని తీసుకొని మరి యాకోబుకి ఎదురుగా వస్తూ ఉండటాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటాము. అది చూసిన వారు అందరూ కూడా చెప్తారు, అతను నేను చంపటానికి వస్తున్నాడు అని అని చెప్తాడు. అప్పుడు యాకోబు చాలా భయపడిపోతాడు. ఎందుకు భయపడాలి? యాకోబుకు కూడా చాలా మంద ఉంది కదా, చాలా మంది మనుషులు యాకోబు దగ్గర ఉన్నారు కదా, బోలెడంత ధనం ఉన్నది కదా, పశు సంపద ఉన్నది కదా, పిల్లలు ఉన్నారు కదా, అంతా ఉన్నది కదా. అయినప్పటికీ కూడా యాకోబు భయపడిపోతాడు. తన జీవితంలో తన అన్న రావటాన్ని చూసి తనని ఏం చేస్తాడో అనేటువంటి ఒక భయం వచ్చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డవైతే ఎలాంటి సందర్భానికైనా, ఏ జీవితానికైనా, ఎలాంటి పరిస్థితులు నీ ముందు ఎదురొచ్చినా
నువ్వు దేనికి ఏమవ్వవు, భయపడవు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, నువ్వు ఆశీర్వదించబడిన దానవు. అందుకే నీ జీవితంలో భయం అనేది నీకు ఉండదు. ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా భయపడకము అనే మాటను నీవు జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు శోధనను జయిస్తూ. అయితే యాకోబు భయపడిపోతున్నాడు. కారణం పరిపూర్ణమైన ఆశీర్వాదం తన జీవితంలో లేదని గ్రహించుకున్నాడు. తన జీవితంలో గ్రహించుకున్నాడు. తనను సరిదిద్దుకోవలసినది ఏదో ఉన్నదని తెలుసుకున్నాడు. తెలుసుకొని మొట్టమొదటిగా తనని తాను దిద్దుకోవటం ప్రారంభించాడు. తన కుటుంబాన్ని దిద్దలేదు, తన బిడ్డని హెచ్చరించలేదు, లేకపోతే తన భార్యని హెచ్చరించలేదు, దాసీలను హెచ్చరించలేదు, ఎవరిని హెచ్చరించలేదు. మొదట తనని తాను దిద్దుకోవటానికి ప్రయత్నించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదట నీ కుటుంబం దీవించబడాలి అంటే నిన్ను సరి చేసుకో, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. నిన్ను సరి చేసుకోకుండా, నిన్ను నువ్వు దిద్దుకోకుండా నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో సరి చేయడానికి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అయిపోతామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ విధముగా దిద్దుకున్నాడు? ఆదికాండంలో 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాల వరకు చదువుకున్నాం. దయచేసి చదవండి, గట్టిగా చదవమ్మా. ఆ ఏడు దాటించి తనకు కలిగినదంతయో పంపివేసాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎగులాడాను. చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. యాకోబు తొడగూడు వడిసెను. కనుక అనగా నన్ను నీవు ఏమి ఆశీర్వాదం లేకుండా పోయిందా యాకోబుకి? చూడండి ఎలా అడుగుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను. నేను నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. ఆ దేవునితోనూ మనుషులతోనూ పోరాడి తెలిసింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ అని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు నీ పేరు దయచేసి తెలుపమను. అందుకు ఆయన ఎందు నిమిత్తం నా పేరు అడుగుతామని చెప్పి అక్కడ అతనిని హల్లెలూయా. యాకోబుని ఏం చేశాడంటే దేవుడు, గట్టిగా స్తోత్రం చేద్దాం. యాకోబుని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. దేని వలన అంటే అక్కడ ఒక దిద్దుబాటు జరిగింది యాకోబు జీవితంలో. యాకోబు పెరిగిలాడాడు. హోషియా ప్రవక్త గారు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. హోషియా గ్రంథంలో చూడండి, హోషియా ప్రవక్త గారు కూడా ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హోషియా గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశముల నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. 4-5 వచనాలు చదువుదాం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలిలో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చూడండి, నిజంగా యాకోబు యొక్క దిద్దుబాటుని హోషియా ప్రవక్త గారు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి, ఎలా దిద్దుకున్నాడు తనను తాను అని మనం చూస్తే మరి 7 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి వివరణ ఇవ్వను, కానీ కుటుంబం యొక్క దిద్దుబాటు గురించి మనం వివరణలోకి వెళ్దాం. అయితే ఈ పాయింట్స్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 1, అతడు ఒక్కడిగా మిగిలిపోయాడంట. ఏమైపోయాడంట? ఒక్కడిగా మిగిలిపోయాడు. 2, దేవునితో ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. నువ్వు మనుషులతో పెనుగులాడటం తెలుసు, కానీ దేవునితో పెనుగులాడటం నీకు చేత కాదు. ఒంటరిగా దేవుడి దగ్గర కూర్చోవడం, ఏడవటం నీకు చేత కాదు. కన్నీరు విడిచి ప్రార్థించడం ఇప్పుడే చదువుకున్నాం హోషియా గ్రంథంలో. అతడు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ అనుభవమే నీ జీవితంలో లేదు. అందుకే నీ జీవితంలో ఒక ఉపవాస ప్రార్థన దినం అనేది నీ జీవితంలో ఉండదు. నువ్వు ఆ లిస్ట్ అంతా చూసుకుంటే నీ జీవితంలో ఒకటి కూడా ఒక ప్రార్థన, ఒక కన్నీటి ప్రార్థన కనపడదు. కన్నీరు ఎప్పుడు వస్తుంటుందంటే నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇంట్లో కొట్టుకున్నప్పుడు, ఫైట్ చేసినప్పుడు, తినడానికి ఇంట్లో లేనప్పుడు, పిల్లల బ్రతుకులు పాడైపోయినప్పుడు అప్పుడు ఏడుపు వస్తుంటుంది. కానీ ముందుగా దేవుని దగ్గర ఆడవటం అనేది నీ జీవితంలో నీకు తెలియట్లేదు. తర్వాత తన నిజ స్థితిని ఒప్పుకున్నాడంటే, యథార్థంగా దేవుడి దగ్గర నీ పేరేంటి అంటే నేను చెప్పాడంట, యాకోబు అని చెప్పాడు. అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అంటే ఏంటంట?
మోసగాడినయ్యా నేను, నాది మోసకరమైన జీవితం నాది అని చెప్పాడు. చూడండి, 1 ఒంటరిగా మిగిలిపోయాడు దేవుని దగ్గర, 2 దేవునితో పెనుగులాడాడు, 3 కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, 4 తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు, 5 తొడగూడు వడిసిపోయి ఉంది. ఆ యొక్క తొడగూడు కూడా వసిలిను అని మనం చదువుతున్నాం. అది వసిలిపోయినా సరే, దెబ్బ తగిలినా సరే, నొప్పి పుడుతున్నా సరే ఏం విడిచిపెట్టలేదంట, దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. మరి ఆశీర్వదించబడినాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించి ఎలా మార్చేశాడంట? ఇశ్రాయేలుగా మారిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునితో పోరాడువాడిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన ఆశీర్వాదము ఇప్పుడు ఎవరికి దొరికింది? ఎవరికి దొరికింది? పేరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, నిద్రపోయే వాళ్ళు చెప్పాలి. వెరీ గుడ్. ఎవరు నిద్రపోయారు? దేవునికి స్తోత్రం. ఇక్కడ సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఎవరు పొందుతున్నారు? యాకోబు పొందుకున్నాడు. యాకోబు ఇప్పుడు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి ఎదుటి వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వారిని ఆశీర్వాదంలో నడిపించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని? ఇప్పుడు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు యాకోబు యొక్క కుటుంబాన్ని దిద్దుబాటు అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు కూడా దేవునితో ఒక్కదానిగా దేవునితో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. అలాగే దేవునితో పెరుగులాడే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేసుకో, నీ పాపాలు ఒప్పుకో, దేవుని సన్నిధిలో పెరుగులాడు. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ దోషాలను ఒప్పుకోకుండా, నువ్వు సరి చేసుకోకుండా, నీవు దీవించబడకుండా నీ కుటుంబానికి దీవెన కొరకు ఎలా ప్రయాసపడతావు? నా బిడ్డల్ని ఆశీర్వదించు అన్న ప్రార్థన తప్పించి ఎలా ఆశీర్వాదం వస్తుంది బిడ్డలకి? సంగమా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అతను ఆశీర్వదించబడిన తర్వాత కుటుంబాన్ని మార్చటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో మారు మనసులు ఎన్ని బిడ్డలు ఎంతమంది ఉన్నారు? దేవుని మందిరానికి రాని భర్తలు ఉన్నారు, రానటువంటి భార్యలు ఉన్నారు, రానటువంటి బిడ్డలు ఉన్నారు, రానటువంటి తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, వదినమ్మలు, మరదళ్ళు, ఎంతో మంది ఉన్నారు. నీ యొక్క రక్త సంబంధంలోనే వారిని సరిదిద్దవలసిన బాధ్యత, వారి జీవితంలో కూడా ఆశీర్వాదమును పొందాలనేటువంటి బాధ్యత నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో ఆ తపన ఉండాలి. మరి నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన దానివైతే ఆ తపన నీకు వస్తుంది. అంతకుముందు ఎందుకు రాలా యాకోబుకి? అంతకుముందుకు ఎందుకు రాలా అంటే, అంతకుముందు తనకి కూడా ఆ ఆశీర్వాదం విలువ తెలియదు. ఎప్పుడైతే ఆశీర్వాదం విలువ యాకోబుకి తెలిసిందో, అది ఎప్పుడైతే యాకోబు పొందుకున్నాడో, తన కుటుంబానికి కూడా అది కావాలని డిసైడ్ అయిపోయి తన కుటుంబాన్ని మార్చేస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? రండి, ఆదికాండంలో 35వ అధ్యాయం తన కుటుంబాన్ని ఎలా దిద్దాడో మనం నేర్చుకుందాం. 35వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కుటుంబం యొక్క దిద్దుబాటు ఎలా చేస్తూ ఉన్నాడు? ఎంత చక్కగా చేస్తున్నాడంటే, అపోస్తుల బోధన ప్రకారముగా కుటుంబాన్ని మారుస్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా ఈ యొక్క బోధన మనం చూస్తాం. శుద్ధి చేసుకొని మార్పును పొందే బోధన చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు చూడండి. అపోస్తుల బోధ అక్కడ మనం చూస్తాము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకు పిల్లలకు దూరస్తులు అందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ సహవాసం అందను, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్కుతున్నారు. ఇదే బోధ ప్రకారంగా తన కుటుంబాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు యాకోబు గారు. చూడండి, రెండు అక్కడ మనకు కనిపిస్తూ పోల్చబడుతూ ఉన్నది. అపోస్తలుల బోధతో తన దిద్దుబాటు పోల్చబడుతూ ఉండటాన్ని మనం చూస్తాం. ఎలాగ దిద్దుబాటు చేశాడు? నెంబర్ 1, అన్య విగ్రహములను పారవేయమని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? అన్య విగ్రహములను మీ దగ్గర నుంచి ఏం తీసేసేయండి? అన్య విగ్రహం. 4వ వచనంలో చదువుతున్నాం. 35వ వచనంలో, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబులకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టి తీసేస్తున్నాను వాడిని. యాకోబు చెప్పినటువంటి మాటకి కుటుంబస్తులు లోబడ్డారు. కారణం, యాకోబు ఆల్రెడీ అన్ని విడిచిపెట్టేసి ఒంటరిగా దేవుడి దగ్గర ఉన్నాడు. పిల్లల్ని పంపించాడు, భార్యను పంపించాడు. ఒకప్పుడు వారితోనే జీవితం అనుకుని 20 సంవత్సరాలు గడిపాడు. వాడు లేకపోతే నేను లేను అనుకున్నాడు. కానీ ఒంటరిగా దేవుడితో ఉండటం నేర్చుకున్నాడు. అదే అనుభవంలోనికి వాళ్ళని నడిపిస్తున్నాడు కుటుంబాన్ని. ఏం చెప్తున్నాడు? మీ దగ్గర ఉన్న విగ్రహాలను తీసేయండి, వెండి బంగారాన్ని తీసేసేయండి, అవన్నీ వద్దు. అది మారు మనసుకు పొందుటకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం పొందుతున్నారు కుటుంబం అంతా? మారు మనసు. యాకోబు సంతానం అంతా మారు మనసు పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో మారు మనసు అనుభవంలోనికి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలి, నీ బిడ్డలను నడిపించాలి. ఎప్పుడు చూసినా నీ బిడ్డలకి చదివి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా, ఈ ఆశీర్వదించి ఇదిగా చేయాల్సింది. మారు మనసు అనుభవంలోనికి నీ బిడ్డలు నడిపించు. ఆటోమేటిక్ గా నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆటోమేటిక్ గా ఎక్కుతారు స్టెప్. ఎంత అయిపోతుంది, ఎంత అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది, మారు మనసు లేదు, ఏమీ లేదు. సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తారు, మారు మనసు లేదు, ఏమీ లేదు. పాత స్వభావమే, ఆ పాపం అలానే ఉంటుంది. విడిచిపెట్టరు. ఈరోజు వారికి కలిగినటువంటి పాపాన్ని గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఎవరు ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నారో, మారు మనసు లేని స్థితిలో ఉన్నారు, మీ కుటుంబాన్ని సరిదిద్దు. మారు మనసు పొందుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలని చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి ఓపికతో పరిగెత్తుదము. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె నిన్ను ఆవరించి ఉన్నందున ఈరోజు నువ్వు ఈ తరము వారికి వేరే నువ్వు మారు మనసు పొందాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మారు మనసు అనుభవం నీ జీవితంలో ఉన్నదో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఎంతమంది మారు మనసు పొందారో, ఎంతమంది పొందలేదో నాకు తెలియదు. మారు మనసు అంటే పాత మనసు తీసేసి కొత్త మనసు. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవారు, ఇప్పుడు ఆ మనసు పోవాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆ మనసు పోవాలి. ఒకప్పుడు దొంగతనాలు చేసేదాన్ని, ఆ మనసు పోవాలి. ఒకప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ మనసు పోవాలి. ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు, ఇప్పుడు దేవుళ్ళలోనికి రావాలి. మారు మనసును మార్చుకో. నువ్వు మారు మనసు మార్చుకున్నావు అంటానికి గుర్తు నువ్వు నిజంగా బాప్తిసంలోకి వచ్చేస్తావు. దేనిలోకి వస్తాం అంటే నీకు ఇంకా మనసు మారలేదు కాబట్టి బాప్తిసంలోనికి రావట్లే. మీరు సంవత్సరాల తరబడి దేవుడి దగ్గర వస్తున్నా బాప్తిసంలోనికి రావట్లే. మారు మనసును పొందాలి. ఈ కుటుంబాన్ని ఫస్ట్ యాకోబు దేనిలోనికి నడిపిస్తున్నాడంటే మారు మనసులోనికి నడిపిస్తూ ఉన్నాడు. మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ ఎంత చక్కగా సరిదిద్దుకున్నాడు. రెండవదిగా ఏం చేసుకుంటున్నారంట? అక్కడ మనం చదువుతున్నాము, ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాము 35-22 వచనంలో శుచిపరుచుకుంటూ ఉన్నారు. వారిని వారు శుద్ధి చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళని అక్కడ శుద్ధిపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మిమ్మల్ని మీరు శుచిపరుచుకొనుడి అని చూస్తూ ఉన్నాం. శుచిపరుచుకొనుట అంటే కడుగుకొనుట, శుద్ధి చేసుకుంటా. ఇది బాప్తిసానికి గుర్తు. దేనికి గుర్తు? నీ కుటుంబంలో ఎంతమంది బాప్తిసంలో తీసుకుని వాళ్ళు ఉన్నారు? వారి రక్తాపరాధం నీ మీద లేదా? వారికి తోడబుట్టిన వాళ్ళ యొక్క రక్తాపరాధం నీ మీద లేదా? నీ యొక్క రక్త సంబంధుల యొక్క రక్తాపరాధం నీ మీద ఉండదా?
నీ కుటుంబంలో నీ భర్త యొక్క రక్తాపరాధం నీ మీద లేదా? నీ భార్య యొక్క రక్తాపరాధం నీ మీద లేదా? మారు మనసు లేని నీ బిడ్డల యొక్క రక్తాపరాధం నీ మీద లేదా? నేను భర్తగా ఉన్నాను, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిజం తీసుకున్నానంటే సరిపోదు. యాకోబు నేను ఆశీర్వదించబడ్డాను అని కూర్చోలా. నేను దీవించబడ్డాను, నేను రక్షింపబడ్డాను, దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోతానని కూర్చోలా. తన కుటుంబాన్ని సరిచేస్తున్నాడు, దిద్దుబాటు చేస్తున్నాడు. ఆ మనసు నీకు లేదు, ఆ మనసు నీకు రావట్లా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిసమునకు గుర్తు శుద్ధి చేసుకోవటం అంటే, ఈ రోజు బాప్తిసం లేకుండా నీ జీవితం సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నది. జాగ్రత్త, మరొక కారణము నీ జీవితంలో ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను ఇంకా తెలియజేసుకోవాలి. ఇంకా అసలు యేసు ప్రభువు నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుణ్ణి అంగీకరించవటానికి గుర్తుగా బాప్తిసం ఉంటుంది. బాప్తిసము, ఆ బాప్తిసంలో నువ్వు రక్షింపబడుతూ ఉంటావు. ప్రియమైన బిడ్డలు, ఇంకా బాప్తిసం అనుభవంలోకి నువ్వు రాలేదు, నేను తర్వాత తీసుకుంటానంటున్నా. రేపు నీకు టైం ఉంటుందో లేదో నీకు తెలియదు. చాలా మంది దేవుని మాటల్ని అపార్థాలు చేసేసుకుంటూ ఉంటారు, వాక్యాన్ని. దేవుని మాటలను కూడా విమర్శలుగా చేసేసుకుంటూ ఉంటారు, అర్థం చేసుకోలేరు దేవుని వాక్యాన్ని. చాలా మంది కుటుంబస్తులు హెచ్చరిస్తున్నా పెడర్థాలు పెట్టేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఒక తాగుబోతు భర్త ఉన్నాడంట. ఆ తాగుబోతు భర్త బాగా తాగుతున్నాడంట. ఆ భార్య బతిమలాడుతుందంట, అయ్యా చర్చికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు అని చెప్తూ ఉందంట. ఈ రోజు నాకు కొంచెం పని ఉంది, కనీసం నువ్వన్నా వెళ్ళు అంటే ఆయన అన్నాడంట, నాకు ఒక 100 రూపాయలు ఇస్తే నేను ప్రార్థనకి వెళ్తాను అన్నాడంట. చందా వేయాలి కదా, నాకు ఒక 100 ఇవ్వన్నాడంట. అంటే సరే అని 100 ఇచ్చిందంట. 100 ఇచ్చి అనిందంట, నువ్వు చర్చికి వెళ్ళకుండా తాగొస్తావేమో, నాకు మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా 3 పాయింట్లు చెప్తాడు. ఎన్ని చెప్తాడు? 3 పాయింట్లు చెప్తాడు. మా పాస్టర్ గారు చెప్పిన 3 పాయింట్లు తీసుకొచ్చి నాకు చెప్పాలి. అదే నువ్వు చర్చికి వెళ్ళావని గుర్తు. ఒకవేళ వెళ్ళకుండా తాగొచ్చి వెళ్ళానని చెబుతావేమో అనిందట. సరే వెళ్ళాడు. వెళ్తుంటే 100 రూపాయలు తీసుకొని వెళ్ళాడు చర్చికి పోదా. డాడీ పోయాడు, షాప్కి వెళ్ళిపోయాడు, శుభ్రంగా తాగేశాడు. తాగేసి ఇంటికి బయలుదేరాడు. గుర్తొచ్చింది, మా ఆవిడ ఇప్పుడు ఏమడిగింది ఆ 3 పాయింట్లు అడిగింది. ఎందుకు వచ్చింది బాగా? చర్చిలోకి వెళ్దాం అనుకున్నాడు. చర్చిలోకి వచ్చాడు. వచ్చేసరికి అప్పటికి ప్రార్థన అయిపోయింది. ఏమైపోయింది? ప్రార్థన అయిపోయింది. కుర్చీలు అందరూ తీస్తా ఉన్నారు, అన్ని తీసేస్తా ఉన్నారు. పాస్టర్ గారు చూశారు. వచ్చావా అన్నాడు. వచ్చావా, ఒక పాయింట్ అనుకున్నాడు. కూర్చో అన్నాడు. అనగానే ఆడు కూర్చున్నాడు. కూర్చో అనేది 2వ పాయింట్. 3 పాయింట్లు చెప్తాడని విన్నాడు కదా మా భార్య అనుకున్నాడు. అని ఏదో మాట్లాడుతూ ఉండేసరికి లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నావా అన్నాడు. ఇది 3వ పాయింట్ అనుకున్నాడు. 3 గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్య అడిగింది, ప్రార్థనకి వెళ్ళావా అంటే వెళ్ళాను. చర్చికి వెళ్ళావా? నిజంగా వెళ్ళాను. మా పాస్టర్ గారు 3 పాయింట్లు ఏం చెప్పాడు వాక్యంలో అంటే, వచ్చావా, కూర్చో, వెళ్తున్నావా అని అడిగాడు అని నన్ను. అర్థమైపోయింది ఆ భార్యకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో నిన్ను హెచ్చరించి నేను దిద్దుబాటు చేస్తున్నారు సేవకులు. నిన్ను హెచ్చరించి నీ భర్త నిన్ను సరైన మార్గములు, అందరూ గౌరవించే మార్గములలో ఉండాలని, బిడ్డలని, కుటుంబాన్ని, తండ్రి మరి భర్తగా ఒక తండ్రిగా నేను దిద్దుతున్నాడు. ఒక భార్యగా, ఒక తల్లిగా పిల్లలను, భర్తను దిద్దుతున్నప్పుడు నువ్వు అవి వంకరగా తీసుకోకూడదు. సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయి. సేవకులు దిద్దుతున్నప్పుడు సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో దీవించబడతావు. వారు ఆ విగ్రహములను పడవేశారు, పాతవి తీసివేసి మారు మనసు పొందారు. వారు శుద్ధి చేసుకున్నారు. అనగా బాప్తిస్మములోనికి ఆ కుటుంబము అందరూ కూడా నడిపించబడ్డారు. ఈరోజు నువ్వు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుడు చెప్తున్నాడు. ఈ దినము దాటితే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి నీకు టైం ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఒక రోజు అనేది ఉంటుందో లేదో ఎవరు చెప్పలేము. ఆ గడియ ఎప్పుడో తెలియదు. ప్రియదేవుని బిడ్డ, పరిశీలన చేసుకో. 3వదిగా వారిని ఏమి మార్చుకోమంటూ ఉన్నాడంటే, అది 2వ వచనములో మీ వస్త్రములను మార్చుకొనుడి అంటూ ఉన్నాడు. ఏం మార్చుకోమంటున్నాడు? మీ వస్త్రములను మార్చుకునండి. అనగా
క్రియలకు గుర్తు వస్త్రములు. అంటే మీ పాత క్రియలను విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడుతున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మతో ఏమవుతున్నాడు? నింపబడుతూ ఉన్నాడు. అప్పుడు నీ కుటుంబము దేవుని ఆత్మతో నింపబడుతుంది. వస్త్రములను మార్చుకునుట. ఈరోజు పాతగిలిన వస్త్రములతోనే బ్రతుకుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు యొక్క వస్త్రములు ఎలాగ ఉన్నాయండి? మురికి పట్టిపోయి ఉన్నాయి, చినిగిపోయి ఉన్నాయి, కంపు కొడుతున్నాయి. ఆ వస్త్రములు చూసినటువంటి వారు అడుక్కునేవాడి కంటే హీనంగా చూస్తున్నారు ఆ తప్పిపోయిన కుమారుడిని, చిన్న కుమారుడిని. పందులు మేపేటువంటి యజమాని అతన్నైతే ఆ పందులు తినే పొట్టు కూడా తినివ్వలేదు. అతని యొక్క రూపం, వస్త్రాలను చూసి అనేది పడవేశాడు. దేవుని బిడ్డ, ఈ రోజు నీలో పాపం అనేటువంటి నురికి వస్త్రములు అలానే ఉంచుకొని పైకి మాత్రం పట్టు వస్త్రములు మనం ధరించుకుంటూ ఉన్నామేమో. లోపల నీ యొక్క రక్షణ వస్త్రమును కోల్పోయావేమో, పరిశుద్ధ వస్త్రాన్ని కోల్పోయావేమో, మహిమ వస్త్రాన్ని కోల్పోయావేమో, తెల్లని వస్త్రాలు చిమ్మట పట్టినేమో నీ జీవితంలో, ప్రార్థన వస్త్రాలను పాడు చేస్తున్నావేమో నీ జీవితంలో, ప్రశస్తమైన వస్త్రాలని మనం పాడు చేస్తున్నామేమో దేవుడిచ్చినవి. ఈరోజు పరిశీలన చేసుకుని వస్త్రములను శుద్ధి చేస్తూ ఈరోజు నువ్వు పోగొట్టుకున్న వస్త్రములను కాపాడుకో, ఎవరు దొంగిలించకుండా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క తండ్రి తప్పిపోయిన ఆ కుమారుడు రాగానే ఏం తొడిగించాడంట? విశ్వస్తమైన వస్త్రములు. లూకాసు సువార్త 15:22 చూస్తాం. ఆ కుమారుడికి విశ్వస్తమైన వస్త్రములను ధరించాడు. అవును, ఈరోజు నీ బ్రతుకును, నీ క్రియలను మార్చుకుంటే పరలోకమున్న దేవుడు ఆయన గృహములకు మనం వెళ్ళినప్పుడు విశ్వస్తమైన తెల్లని మహిమ వస్త్రములతో మనల్ని కప్పబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలాంటి వస్త్రములు నీ జీవితంలో ఉన్నాయి? జకరియా 3:4 అక్కడ యెహోషువ వస్త్రములంట మలినముగా మురిగగా కనబడుతూ ఉంటుంటే అపవాది ఫిర్యాదు చేస్తూ ఉన్నాడంట. అపవాదైన సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు, అతని వస్త్రములు మలినముగా ఉన్న అతను పంపించండి అని. కానీ అతను చేసిన క్రియలను బట్టి, అతను చేసిన జీవితమును బట్టి ఆ వస్త్రములను తీసి యెహోషువకి ఏ వస్త్రములు ఇస్తున్నారంట? 3:4 దూత యొద్ద నిలిచి ఉన్న వారిని పిలిచి అతని మైల బట్టలు తీసివేయండి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి. ఏ వస్త్రాలు ఇచ్చాడంట దేవుడు? ప్రశస్తమైన వస్త్రములు. దోషములు పరిహరించాడు. కారణం మారు మనసు బాప్తిసం అనుభవంలోకి వచ్చిన వారికి ప్రశస్తమైన వస్త్రములు. ఇది దిద్దుబాటు, కుటుంబము దిద్దుబాటు. యాకోబు తన కుటుంబాన్ని దిద్దుతున్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు. 4వదిగా అక్కడ మనం చూస్తూ ఉన్న 3వ వచనములో లేచుట. అదే 1వ వచనం, దేవుడు యాకోబుతో నీవు లేచి అన్నాడు. ఎక్కడి నుంచి లెగవాలి? షెకెములో ఉన్నారు వాళ్ళు. ఏ ప్రాంతంలో ఉన్నారు? షెకెములో నుంచి లెగవండి అంటున్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్పగానే షెకెములో నుంచి, వారున్న స్థలముల నుంచి లేచి వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. షెకెము అనగా భుజబలము అని అర్థం అండి. ఏంటి? భుజబలము, సొంత బలము. అవును, షెకెములో వారి భుజ బలాన్ని ఉపయోగించారు, సొంత బలాన్ని ఉపయోగించారు. మీరు 34వ అధ్యాయంలో కనుక చూస్తే షెకెములో జరిగినటువంటి ఘోరమైనటువంటి మరణాలు, ఒక్క పురుషుడు కూడా లేకుండా షెకెములో ఉన్నటువంటి పురుషులందరినీ చంపేశారంట. ఎవరు? లేవీయును, షిమ్యోను. యాకోబు యొక్క కుమారుడు వారి భుజబలాన్ని చూసుకొని వారి సొంత బలం మీద ఆధారపడి వారి సహోదరి అయిన దీనాన్ని వారు అవమానపరిచారని, బాధ చేశారని కడుపులో ఆ కోపాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని వారి చేత సున్నతి చేపించి వారు బలహీనులుగా ఉన్నప్పుడు వీరు భుజబలమును ఉపయోగించి ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ, షెకెములో ఉన్న పురుషులందరినీ ఏం చేశారంట? చంపి వధ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నువ్వు లెగవాలి. ఎక్కడి నుంచి లెగవాలి? నీ సొంత తెలివితేటల మీద నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు చూడు, ఆ పరిస్థితి నుంచి బయటికి రా. నువ్వు ఈ చెల్లి కూడా కట్టలేవడితే 1 సెంటీమీటర్ కూడా నీ కుటుంబాన్ని కట్టలేవు. నీ బలముతో, నీ తెలివితో, నీ జ్ఞానముతో సెంటీమీటర్ కూడా నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టలేవు. 1 అంగుళం కూడా ఆశీర్వాదం నీ కుటుంబంలో నీకు నువ్వు తేలేవంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దాన్ని విడిచి పక్కకి రావాలి అంటే ఈరోజు నీ ఆలోచనలు విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు. ఈరోజు ఈ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకము నుండి మీరు వేరే. ఏమన్నాడు? అపొస్తలుల కార్యాలు చదువుతున్నా, ఎంత చదివా? 2:40
మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి. మీరు ఉండద్దు, నీ బలము మీద ఆధారపడవద్దు, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడవద్దు. నేర్పించు నీ కుటుంబంలో నీ పిల్లలకి ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడటం నేర్పించు నీ పిల్లలకి. వారు షెకేము నుండి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా వారి సొంత తెలివితేటల్ని బలాన్ని విడిచిపెట్టేశారు. దేవుడే యెహోవాయే మా బలం అంటున్నారు. ఇప్పుడు ఎవరు? యెహోవాయే మా బలం. ఎంత దిద్దుబాటు చేస్తున్నాడు. ఎంత సరిదిద్దాలంటే నిజంగా వాటి వండర్ఫుల్ అండి యాకోబు గారు. నిజంగా ఆయన ఆ కుటుంబాన్ని అంతమందిని కట్టాడు అంటే చాలా వండర్ఫుల్. అసలు ఆ కుటుంబాన్ని దిద్దాడంటే ఈ రోజు నీ ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని మార్చుకోలేము మనం, ఒక్క పిల్లని మార్చుకోలేము మనం, నీకున్న ఒక భార్యను మార్చుకోలేము. యాకోబు గారికి మొత్తం 4 లేయాను రాహేలుతో పాటు దాసీలిద్దరిని కూడా చేసుకున్నాడు కదా. 4 భార్యలు ఉన్నారు, పిల్లలు 12 మంది. దీనాంత కలిపి అందరినీ మార్చుకున్నాడు. బహుశా దీనా కూడా ఆ టైంలో మార్మన్స్ పొందిందేమో నాకు తెలియదు. అందరూ అని ఉంది కాబట్టి 34వ అధ్యాయంలో అలా జరిగింది. 35వ అధ్యాయంలో అందరూ మార్మన్స్ పొందారు. బహుశా దీనా కూడా వాళ్ళలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంతమందిని ఎలాగా అతను మార్చగలిగాడు అంటే ఒకే ఒక్క కారణం, మొదట తను తాను సరిదిద్దుకున్నాడు కాబట్టి. ప్రియదేవుని బిడ్డ, 5వదిగా చెప్తూ ఉన్నా, నా కుటుంబంలో చేసిన దిద్దుబాటు ఎక్కడికి తీసుకువెళ్ళాడు వాళ్ళని? షెకెము నుంచి బేతేలుకు తీసుకువెళ్ళాడు. నువ్వేమో షెకెమును విడిచిపెట్టట్లా. నేను సాధిస్తానంతే, నేను మారుస్తానంతే, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అంటూ ఉన్నాం. లే, షెకెము నుంచి లే, ఎక్కడికి వచ్చే? బేతేలుకు వచ్చేసి. అనగా దేవుని మందిరం బేతేలు, దేవుని సన్నిధి బేతేలు. అనగా దేవుని బిడ్డల యొక్క సహవాసము బేతేలు అనుభవం. ఇందాక మనం చదివిన అపోస్తుల కార్యాల్లో కదా, ఏ బోధలు నిలిచి ఉన్నారంటే వాళ్ళు అపోస్తుల బోధలు, సహవాసములు, ప్రార్థనలు 2 విరుచుట్లో కలుసుకున్నారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? బేతేలు అనుభవంలోకి వచ్చారు. మారు మనసు పొందిన తర్వాత వీళ్ళను కూడా బేతేలు అనుభవానికి తీసుకొచ్చాడండి యాకోబు గారు. వారికి దేవుని సన్నిధిని విడిచిపెట్టట్లా, దేవుని సన్నిధిలో వారు గట్టిగా పట్టుకుంటూ ఉన్నారు. అవును, ఈరోజు కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నదంట? చదవండి. జీవ మార్గములు నాకు తెలియచేసేది నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అది ఎక్కడుందంట? దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. అక్కడ ఇక్కడ లేదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, బేతేలులో ఉన్నది. ఆ సంతోషాన్ని మిస్ అయిపోయి ఆదివారం రోజు ఈ రోజు పలావులు తినేవాళ్ళు, ముక్కలు తినేవాళ్ళు, ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడికి వెళ్ళేవాళ్ళు, చాలా మంది ఎక్కడో ఎత్తుక్కుంటుంటారు సంతోషాన్ని. లేదు, ఎక్కడా లేదు. ఎక్కడుందంట? బేతేలు అనే దేవుని యొక్క రొట్టెల గృహమైన సమృద్ధి కలిగిన చోటు బేతేలు దేవుని సన్నిధిలో ఉన్నది. ఆ అనుభవానికి యాకోబు తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ రోజు నీ కుటుంబం అంతటి కూడా బేతేలు అనుభవానికి నడిపించాలని ఒక తండ్రిగా దేవుడు నిన్ను ఒక భర్తగా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఒక భర్తవి, ఒక తండ్రివి, ఒక తల్లివి, ఒక భార్యవి. నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒక అత్త స్థానంలో, కోడలి స్థానంలో, ఒక అక్క స్థానంలో, అన్న స్థానంలో ఉన్నాడు. హెచ్చరిస్తున్నాడు, నడిపించు వారిని బేతేలు అనుభవంలోనికి. నాకు సంబంధం లేదని నీవు ఉండవద్దు అంటున్నాడు దేవుడు. ఎంత చక్కగా దిద్దుబాటు చేస్తున్నాడు. 6వదిగా బేతేలులోనికి వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక మామను గుండెల ఏం కడుతున్నాడంటే అక్కడ బలిపీఠమును కడుతున్నాడు. ఏం కడుతున్నాడండి? బలిపీఠమును. చదవండి 35వ అధ్యాయము 3వ వచనంలో 7వ వచనంలో. నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదినని చెప్పాను 3వ వచనంలో. 7వ వచనము, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బేతేలను పేరు పెట్టి. చూడండి, బలిపీఠమును కడుతున్నాడు. అనగా వధస్థానము, బలి పశువును వధించు. యేసుక్రీస్తు వారు తనను తాను బలికి అర్పించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు యేసుక్రీస్తు వారి యొక్క శరీరములకు రక్తములకు బలిపీఠము గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ప్రార్థనా జీవితం, నీ బలిపీఠము పాడైపోయింది నీ ఇంట్లో.
నాకు నా బలిపీఠము లేదు. దేవుని సన్నిధిలో విడిగిదలిగిన హృదయంతో ఉన్న బలిపీఠము లేదు. అది కట్టుకుంటున్నావు, ఇంట్లో ఇది కట్టున్నావు, కానీ బలిపీఠం కట్టట్లా. దేవుడి కొరకు నువ్వు ఖర్చు చేసుకునే బలిపీఠ అనుభవంలోనికి నువ్వు రావట్లా. నాకు నా అనుభవంలోనికి రావట్లా. అనుభవం ఉన్నారు. రాత్రి భోజనములకు దూరమైపోతూ ఉన్నారు. బలిపీఠమైన శరీరమును ఆయన రక్తాన్ని తోసి వేసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది నీ జీవితంలో? ఎన్ని సంవత్సరాలు ప్రభు రాత్రి భోజనమును తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు. బాప్తిసం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు. తిరస్కరిస్తూ వెళ్ళిపోతూ ఉన్నావు. ఇంకా మారు మనసు పండువా? బలిపీఠమును సరి చేసుకోవా? పాడైపోయింది నీ బలిపీఠం. ప్రార్థన లేదు. నామకార్థంగా వస్తున్నాం, నామకార్థంగా వెళ్ళిపోతున్నాం. ప్రభు రాబోతున్నాడు. తమ్ముడు చెప్తూ ఉన్నాడు ఇందాక, ఆ లాస్ట్ లో కొంచెం వింటూ ఉన్నాను. ఎంత భయంకరమైన దినాలు మన మధ్యకి రాబోతూ ఉన్నాయో అని. అవి గుర్తెరగట్లా. ఎందుకు అంటే ఆ యొక్క అడవి ద్వారా 7 సంవత్సరాలు బతికేటువంటి ఆ యొక్క ఉల్లాసవంతమైన జీవితాన్ని చూస్తున్నాడు. కానీ 7 సంవత్సరముల తర్వాత తనను బలిస్తారన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నీ బలిపీఠం పడిపోయిందా? పాడైపోయిందా? తిరిగి కట్టుకుంటావా? మరి మరలా తిరిగి పడిపోయిన నీ బలిపీఠాన్ని మరలా కట్టుకో ఆ బలిపీఠం. ఇదేముంది బిడ్డ, చివరిగా ఒక మాట చెప్తా. ఏమండి, 6వ వచనం చదువుదాం. 35వ అధ్యాయం 6వ వచనం. యాకోబు అతనితో ఉన్న జనులందరినూ కానానులో లూజుకు అనగా బేతేలుకు సమర్పణ కుటుంబ సమేతంగా ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు సమర్పించుకుంటున్నారు. ఒకళ్ళు కాదు, అందరూ. అక్కడ చదివాం కదా, అందరూ అని చదువుతున్నాం కదా. అందరూ ఎక్కడికి వచ్చేసారంట? బేతేలుకు వచ్చేసారు. అందరూ సమర్పణ కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు సమర్పించుకోవటమే కాదు, నీ కుటుంబం కూడా సమర్పణ అనుభవంలోనికి రావాలి. ప్రార్థన సమర్పణ అనుభవంలోనికి, మొక్కుబడులు చెల్లించేటువంటి సమర్పణ అనుభవంలోనికి, దశమ భాగములు ఎడతెగక ప్రభువుకి ఇచ్చే సమర్పణ అనుభవంలోనికి, పరిచర్య చేసే సమర్పణ అనుభవంలోనికి నువ్వు సమర్పించుకోవాలి. ఈరోజు నువ్వు సమర్పించుకోవాలి. నీ కుటుంబం సమర్పించుకోవాలి. ఇప్పుడు యాకోబు ఒక్కడు కాదు, యాకోబు కుటుంబం అంతా సమర్పించుకున్నారు. హల్లెలూయా. అలాంటి దిద్దుబాటు యాకోబు తన కుటుంబంలో చేస్తూ ఉన్నాడు. ఈ దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండదా? లేక ఈ దిద్దుబాటును నీ కుటుంబంలో నీవు కూడా ప్రయత్నం చేస్తావా? నీ కుటుంబంలో ఈ దిద్దుబాటు జరగాలి అని ఒక తపనతో నువ్వు ముందుకు వెళ్తావా? లేక ఈ దిద్దుబాటుని నీవు కూడా అన్వయించుకోకుండా ఆపేసుకుంటావో పరిశీలన చేసుకో. ఎప్పుడైతే వారు అలాగ దిద్దుబాటు చేసుకున్నారు, దేవుడంట ఆ కుటుంబాన్ని కూడా ఏం చేశాడో తెలుసా అండి? అదే 35వ అధ్యాయం 9వ వచనం చదవండి. యాకోబు ప్రార్థన నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించాడండి? యాకోబుని. అంటే యాకోబుతో పాటు తన కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అతనిని ఆశీర్వదించాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కుటుంబం అంతా ఇప్పుడు యాకోబు కూడా చనిపోయేటప్పుడు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తను ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతారని ఇంకా పిల్లలందరినీ పిలిచి ఆశీర్వదిస్తుంటాడు. తెలుసా? ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఒక్కొక్క చేపెట్టి ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. తను వెళ్ళిపోతున్నారని తెలుసు. ఆ టైంలో అందరినీ బ్లెస్ చేస్తా ఉన్నాడు. తన ఆశీర్వాదాలు బిడ్డలకి ఇస్తున్నాడు. ఇస్సాకు కూడా చనిపోయే ముందు కొంచెం తినేసి చనిపోతే ఆశీర్వదిస్తానంటాడు. బ్లెస్సింగ్ చేస్తూ ఉంటాడు. వీడేమని బిడ్డ ఈ రోజు యాకోబు నుంచి తన కుటుంబంలో ఎంత దిద్దుబాటు కలిగి ఆశీర్వదించబడ్డారు వాళ్ళు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనము దిద్దుబాటు చేసుకుని ప్రభువు కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా నేను సరిదిద్దుకోవాలి, నాతో ఉన్న సమూహాన్ని సరిదిద్దాలి, నా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకున్న మనందరము వెళ్ళవలసిన ఒక బేతేలు ఉన్నది. అదే మన కొరకు ప్రభువు సిద్ధపరచడానికి వెళ్ళిన స్థలము. ఆయన అంటాడు యోహాను సువార్త 14:2, అంటే మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, అక్కడ నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నవి, అవి లేకపోతే నేను మీకు చెప్తాను. ఆయన అంటున్నాడు మన కోసం నివాసం ఏర్పరిచినాడు. ఆ నివాసంలో నీవు రావా? నీకొద్దా బేతేలు అనుభవం? నీకొద్దా
అక్కడ పరలోకములో ఆ బేటలు అనుభవంలో ఆయన సన్నిధిలో యుగ యుగాలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు మనము చేయాలి అంటే ఇక్కడ ఈ భూమి మీద ఈ బేతేలు అనుభవంలోనికి నువ్వు రావాలి. మారు మనసు అనుభవంలోనికి రావాలి. బాప్తిసం అనుభవంలోనికి నీవు రావాలి. నీ పాత స్వభావం విడిచిపెట్టి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. నీ జీవితంలో నీ సొంత బలము సొంత ఆలోచనలను విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డ, పడిపోయిన బలిపీఠమును నీవు తిరిగి కట్టుకొని సమర్పణ జీవితంలోనికి నువ్వు రావాలి. నువ్వు సరిదిద్దుకుంటేనే నీ కుటుంబము దిద్దుబాటు కలిగిన కుటుంబం అవుతుంది. యాకోబు తాను సరిదిద్దుకున్నాడు, ఇలానే సరిదిద్దుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయాడు, సేమ్ ఇలానే తను దిద్దుకున్నాడు. అలానే తన కుటుంబాన్ని కూడా సరి చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నిన్ను దిద్దుకుని నీ కుటుంబం దిద్దుబాటు కొరకు దేవుని దగ్గర కన్నీరు కారుస్తావా? ఈరోజు ఆయన నీ కొరకు నా కొరకు బేతేలు అనే పరలోకములో స్థలము సిద్ధపరిచి నిన్ను కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ముందుకు వచ్చి నేను మానవలసి పొందాను, బాప్తిసం ఇవ్వండి అని ఎప్పుడు అడుగుతారు? నీవు రొట్టె ఇచ్చేటప్పుడు చాటుగా తప్పించుకోకూడదు. రొట్టె ఇస్తున్నప్పుడు ధైర్యముగా, ఆయన అన్నాడు కదా, నేను బహు ధైర్యముగా నీ కృపాసనం మీదకు వచ్చుచున్నాను అన్నాడు కదండి. ధైర్యముగా ఆయన కృపాసన యుద్ధముకు వచ్చి ప్రభు యొక్క శరీరములో రక్తములో మనం పాలుభాగస్థులం అవ్వాలి. ఈరోజు పెద్దయేలు ఆ యొక్క షెకెము అనుభవాన్ని విడిచిపెట్టేసేద్దాం. షెకెము అనుభవం అనేటువంటి నీ సొంత తెలివితేటలు, పప్పు సుబ్బలాంటి నీ తెలివితేటలు, నీ బుర్రతో ఏదో సాధించాలనుకుంటాం, పోట్లాటతో సాధించాలనుకుంటాం, లేకపోతే ఫైటింగ్ చేసేసి కొట్టేసి ఇల్లు వదిలిపెట్టి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాము, నేను కుటుంబంలో ఉండను, కాపురం చేయనని ఏదో చేయాలనుకొని నువ్వు సాధించాలని కాదు. షెకెము నుంచి నువ్వు లెగవాలి. ఆ అనుభవం నుంచి నువ్వు వచ్చేసి బేతేలులో దేవుని దగ్గర కన్నీరు కార్చు. బేతేలులో బలిపీఠమును కట్టి సమర్పించుకో దేవునికి. నీవు అన్న దేవుని యొక్క బేతేలు అనే దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన అనే బలిపీఠము కట్టి తన కుమారుని ఇస్తానని సమర్పించుకొని వెళ్ళిందండి. దేవుడు త్వరలో ఆమెకు ఆ కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎక్కడున్నా నువ్వు కూడా ఒక సమర్పణ ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఈ బేతేలని నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభా, ఈ దిద్దుబాటు నాకు నా కుటుంబానికి కావాలి ప్రభా. ఇదిగో ఫలానా విషయంలో మేము సమర్పడగలిగిన కుటుంబంగా నేను నా ఇంటి వారం ఉంటాం ప్రభా అని ఒక నిబంధనతో ప్రార్థన చేసుకుంటూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మన సలా ప్రార్థన సహవాసములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఈ బేతేలు అనుభవంలోనికి వెళ్ళుదుము గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దిద్దుబాటు నాకు అసహ్యము కాదు ప్రభా, నేను లోబడుతున్నాను ప్రభా అని దేవుని పాదాలు పట్టుకుందాం.